దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు తేదీ వాగ్దానము లూకా సువార్త 14:11. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడు తగ్గింపబడను, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడనని చెప్పాను. చూడండి, మన జీవిత ప్రయాణంలో మన బ్రతికినంత కాలము కూడా ఏ సమయాల్లో ఏ రీతిగా మనం ఉండాలో ప్రభు మనకు అన్ని వాక్యం ద్వారా తెలియచేశారు. అయితే మన జీవితంలో మనం అనేకమైన సంగతులను చూస్తూ ఉంటాం, అనేకమైనటువంటి కార్యములు మనం అనుభవిస్తూ ఉంటాం. కొందరు తమకు కలిగినటువంటి ధనాన్ని బట్టి ఎంతగానో తమ హెచ్చించుకుంటారు. వారి యొక్క పరిస్థితులు స్థితిగతులు మంచిగా ఉన్నతంగా ఉన్నప్పుడు తాము హెచ్చించుకొని గర్విస్తూ ఉంటారు. అయితే ప్రభు ఏమంటున్నారు? హెచ్చించుకున్న వారు తగ్గించబడతారని, తగ్గించుకున్న వారు హెచ్చించబడతారని తెలియచేస్తున్నారు. మరి ఎంత ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించినప్పటికీ తప్పకుండా దేవునికి మహిమార్థంగానే మనం జీవించేవారిగా ఉండాలి. ఆ యొక్క స్థితిగతులు బట్టి ఎంత మాత్రము కూడా నీవు హెచ్చించుకొనకుండా నీవు తగ్గించుకొని ప్రభువుని హెచ్చిస్తూ నువ్వు జీవించినప్పుడు తప్పకుండా ఇంకా నీ యొక్క పరిస్థితులను ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తారు. కనుక దేవుని యొక్క లేఖనాలని మనం తప్పకుండా గైకొని జీవించేవారుగా ఉన్నప్పుడు ఆ యొక్క లేఖనాల నెరవేర్పు మన జీవితంలో జనులు చూస్తారు. మనము కూడా లేఖనాల నెరవేర్పును బట్టి ఇంకా మన స్థితిగతులను దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మరి దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా అది నెరవేర్చబడి లోకానికి చూపించాలనుకుంటూ ఉన్నారు. మరి ఆ నెరవేర్పు విషయంలో నీవు సిద్ధముగా ఉన్నట్టయితే నీ ద్వారా దేవుడు ఆ వాక్యాన్ని నెరవేర్చి అనేక మంది ఆశ్చర్యపడిన రీతిలో ఆయన గొప్ప కార్యాలు ఈ లోకమందు ఇంకా ఎన్నో జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్న ఈ బిడ్డలు మీ రక్తముతో కడగండి, ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా నాయన, హెచ్చించుకునే స్థితిలో ఉండొద్దు కానీ అయ్యా తండ్రి, దాని ఎలాంటి ఉన్నతమైన స్థితి మేము ఇచ్చినప్పటికీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకొని అయ్యా మీరు జీవించేవారుగా ఉండుటకు ప్రతి ఒక్కరికి నేర్పించండి నాయన. గర్వ హృదయము అయ్యా తండ్రి నాయన తీసివేయండి. ఎదుటి వారిని కించపరిచి అవమానించి తక్కువగా చేసి చులకన చేసి మాట్లాడేటటువంటి ఆ యొక్క మనస్సును, అటువంటి ప్రవర్తన ఎవరిలో ఉంటుందో ఇప్పుడే తీసివేతండి ప్రభా. అయ్యా ఎంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినప్పటికీ ఇది దేవుని వలనే ఈ స్థితిని నేను కలిగి ఉన్నాను కాబట్టి దేవుని ఎదుట నేను తగ్గించుకోవాలని చెప్పి తాము తగ్గించుకుని ఎవరైతే జీవిస్తున్నారో వారిని తప్పకుండా నువ్వు హెచ్చిస్తానన్నావు తండ్రి. అయ్యా నీ వాక్య ప్రకారము నడుచుకునేవారిగా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఈ దినం ఇదిగో వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆహారం ఇతండి, నెమ్మది సమాధానం ఇతండి. వారికి ఉన్న ప్రతి అక్కర తీర్చండి, వారి శోధన నుంచి వారిని విడిపించండి. పరిశుద్ధ ఆత్మ సన్నిధి వారికి తోడుగా ఉంచి అయ్యా నీ కృప, నీ సహాయం ఎంతో మెండుగా దయచేయమని ఈ దినమంతా మీరే వారికి తోడయుండి కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.